అండ్ వెల్కమ్ టు ఐకెఫే. సో ఫోటోగ్రఫీ అనేది ఎలా నేర్చుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో ఎలా రాణించవచ్చు, ఫోటోగ్రఫీలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అనే దాని గురించి వాళ్ళు మనతో పాటు ఫోటోగ్రాఫర్ అంటే ప్యాషన్ ఫోటోగ్రాఫర్ అలాగే యాక్టర్ వెంకట్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఫోటోగ్రాఫర్ కి కావాల్సిన లక్షణాలు ఫస్ట్ చాలా మంది ఏమనుకుంటారంటే ఒక మంచి ఎక్విప్మెంట్ ఉండాలనుకుంటారు. బట్ యాక్చువల్గా మంచి ఎక్విప్మెంట్ కాదండి. ఫస్ట్ మనం పరిసరాల గురించి మనకు ఒక కమాండ్ అనేది రావాలి. ఇప్పుడు మనం ఒక ఏ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, సినిమా స్టిల్స్ కానివ్వండి, లేదా ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానివ్వండి, అక్కడ ఉండే పరిస్థితుల్ని, అక్కడ ఉండే లైటింగ్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో దాని తర్వాతే నెక్స్ట్ ఎక్విప్మెంట్ అనేది వస్తుంది. సో ఈ రెండు కనుక కరెక్ట్గా చేసి మనం చేస్తే వీ విల్ గెట్ బెస్ట్ ఇమేజెస్ అండి. నాకు ఫోటోగ్రాఫర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఫోటోస్ అండి. చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా న్యూస్ పేపర్స్ చదివేవాడిని. సో దాంట్లో ఒక ఫోటో వచ్చిన తర్వాత దాన్ని చూస్తూ ఎక్కువసేపు దాన్ని చూస్తూ ఉండేవాడిని. అంటే దీన్ని ఎలా తీసుకుంటారు. నా దగ్గర ఉండే చిన్న కెమెరాస్ ఉండేవి, చాలా చిన్నవి, అదే హాట్ షాట్ కెమెరాస్ అంటారు. దాంతో తీస్తే సేమ్ ఫోటో నేను ట్రై చేస్తే నాకు వచ్చేది కాదు. అప్పుడు నాకు తెలియదు యాక్చువల్గా లెన్స్ కెమెరా ఉంటుంది, సో దీనికి జూమ్ ఉంటుంది, ఇలాంటివి అతనికి వచ్చింది నాకు ఎందుకు రావట్లేదు. సో ఏదో ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్కువగా దాని గురించి ఆలోచించేవాడిని. సో ఇలా చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ హాబీ అండ్ దాని మీద కసి అండ్ కోరిక, నాకు అలా రావట్లేదనే కోపం అన్ని కలిసి ఇప్పుడు ఫోటోగ్రాఫర్ గా తయారు చేసింది. సో ఒక ఫోటోగ్రాఫర్ గా ఒక సిచ్యువేషన్ లో మీరు ఏ థింగ్స్ ని ఎగ్జాక్ట్ గా అబ్జర్వ్ చేస్తారు? సిచ్యువేషన్ లో థింగ్స్ ని ఫస్ట్ సబ్జెక్ట్ అండి, థీమ్ అండి. ఏ ఫోటో అయినా కానివ్వండి, ఫస్ట్ మనం ఎందుకోసం ఈ ఫోటో తీసుకున్నాం అనేది మన మనసులో, అంటే ఒక ఫోటో తీయడానికంటే ముందు మన మనసులో ఒక 20 questions కి ఆన్సర్ చెప్పుకుంటే, లైక్ లైటింగ్, ఇప్పుడు మిమ్మల్ని నేను ఫోటో తీయాలనుకోండి. సో నేను మీరు వేసుకునే డ్రెస్ ఏంటి, ఆ డ్రెస్కి మీ హెయిర్ మ్యాచ్ అయిందా లేదా, దానికి మేకప్ మ్యాచ్ అయిందా లేదా, అండ్ మీ బ్యాక్గ్రౌండ్ నేను ఏం యూజ్ చేస్తున్నాను, ఇండోర్ తీస్తున్నాను అవుట్డోర్ తీస్తున్నాను. ఇండోర్కి డిఫరెంట్ లైటింగ్ ఉంటుంది, అవుట్డోర్ డిఫరెంట్ లైటింగ్ ఉంటుంది. అండ్ నేను యూజ్ చేసే లెన్స్ ఏంటి, అండ్ నేను యూజ్ చేసే తర్వాత నేను ఫోటోషాప్లో ఏ రకంగా ఎడిట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా దేనిపైన డిపెండ్ ఉంటాయంటే థీమ్. ఫస్ట్ ఏ థీమ్ పైన మనం ఫోటో తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీథింగ్ ఫోటోగ్రాఫర్ అబ్జర్వ్ చేయాలండి. ఒక ఫోటో బాగా వచ్చింది, బాగా రాలేదు అనేది మొత్తం క్రెడిట్ గోస్ టు ఫోటోగ్రాఫర్. 100%. ఫోటో బాగా రాలేదన్నా ఫోటోగ్రాఫర్దే తప్పు, ఫోటో బాగా వచ్చిందైనా ఫోటోగ్రాఫర్దే బెస్ట్. అంటే is there anything like photogenic stage and non-photogenic stage? There is no non-photogenic stage in this world. మీకు ఎవరైనా అలా అనిపిస్తే నా దగ్గర తీసుకోండి, నేను అందంగా ఫోటో తీసుకుంటాను. చాలా మంది అంటుంటారు నాది ఫోటోజెనిక్ స్టేజ్ కాదు కాబట్టి నాకు ఫోటోగ్రాఫ్ లో బాగా పన్ను అని. సరే, నేను ఒకటి చెప్తాను. లైక్ ఫోటోగ్రఫీలో చాలా మందికి ఏంటంటే, అది మీరు అడిగిన డౌట్ ఏంటంటే, చాలా మందికి నాకు నేను అందంగా ఉందని ఫోటోస్లో అని అనుకుంటుంటారు. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక మనిషి ఫోటోలో అందంగా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే, అతనికి కరెక్ట్గా డ్రెస్ సూట్ అవ్వకపోవచ్చు, లేకపోతే అతని హెయిర్ స్టైల్ ఆ టైంలో అందంగా ఉండకపోవచ్చు, అతని మనసు బాగుండకపోవచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక ఫోటో అందంగా రావాలి అంటే ఫస్ట్ అతనికి సంబంధించిన అన్ని విషయాలు మర్చిపోయి మనం ఏదైతే థీమ్ అనుకుంటున్నామో దాన్ని అతనిలోకి తీసుకొని రావాలి. అప్పుడు ఎలాంటి వారైనా సరే, ఒక మనిషి నిజంగా అందంగా నవ్వితే ఎలాంటి వారైనా సరే అతన్ని మనస్ఫూర్తిగా నవ్వించి మీరు తీసేయండి, అతను ఖచ్చితంగా ఫోటోజెనిక్గానే వస్తుంది. సో లైక్ ఏంటంటే ఫోటోగ్రాఫర్కి కానివ్వండి, ఇంకెవరికైనా కానివ్వండి, క్రియేటివ్ ఫీల్డ్లో అవార్డు వచ్చిందంటే దాన్ని గొప్పగా తీసుకోవడం కంటే దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి మెట్లలా యూజ్ చేస్తే ఇంకా ఐ కెన్ డూ లాట్ అండి. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ కూడా. ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో అన్ని ఎక్స్ట్రీమ్ ఉంటాయండి. లైక్ మేకప్ కానివ్వండి, అంటే ఎక్స్ట్రీమ్ ఇన్ ద సెన్స్ మనం రెగ్యులర్గా ఏదైతే ఇమాజిన్ చేయలేము, ఒక మనిషి గురించి, ఒక వస్తువు గురించి, ఒక సబ్జెక్ట్ గురించి ఏదైతే రియల్ లైఫ్లో ఇమాజిన్ చేయలేమో దాన్ని ఆ ఫోటోలో చూపించేదే ఫ్యాషన్. యాక్చువల్గా నేను ఒక స్టార్ ఫొటోస్ తీసేప్పుడు నా ముందు ఒక స్టార్ అనేది ఫస్ట్ పక్కన పెట్టేస్తాను. అప్పుడే నేను ఫ్రీగా హ్యాపీగా ఫొటోస్ తీయగలను. సో నా మెయిన్ కాన్సన్ట్రేషన్ నాకు ఆ డైరెక్టర్ చెప్పిన థీమ్. సో ఈ థీమ్లో నాకు ఈ ఫొటోస్ కావాలి, నేను ఇతన్ని ఇలా చూపించాలనుకుంటున్నాను అని నాకు చెప్తాను. సో దాన్ని నేను ప్రజెంట్ చేయడంలోనే ఎక్కువగా చూపిస్తాం అనమాట. మీరు
ఫోటో షూట్ చేశారు? నా లైఫ్ లో మర్చిపోలేంది ఏంటంటే నేను చిరంజీవి గారి ఫోటో షూట్ చేశాను. సో నా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలంటే చాలా 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 ఇష్టం. అందరూ చెప్పినట్టే నేను కూడా ఫస్ట్ డే సినిమాకి వెళ్ళాను, బట్ ఇది నిజం చిరంజీవి గారి సినిమా. సో తర్వాత నేను అతనితో పాటు యాక్ట్ చేశాను శంకర్దాద MBBS. బట్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఇతని ఫోటో తీయగలుగుతాను నేను లైఫ్ లో ఒక్కసారి అయినా అనుకునేవాడిని తప్ప, యాక్టింగ్ తర్వాత నాకు చాలా మంచి పేరు వచ్చింది. శంకర్దాద MBBS లో అందరూ వచ్చి చిరంజీవి గారితో ఫోటోస్, చిరంజీవి గారితో యాక్ట్ చేశారు, సూపర్ సూపర్ అనేవాళ్ళు. బట్ నాకెందుకో ఇంకా పర్ఫెక్ట్ హ్యాపీనెస్ రాలేదు. రీజన్ ఏంటంటే నేను ఇంకా నాకు మెయిన్ మైండ్లో ఎప్పుడు ఫోటోలు తీస్తాను, ఇతను ఈ యాంగిల్లో తీస్తే ఎంత అందంగా ఉంటారు అని అనుకునేవాడిని. సో అలా నాకు ఒకసారి ఛాన్స్ వచ్చింది ఒక మ్యాగజైన్ ఫోటో షూట్ చేయడానికి. సో అప్పుడు నేను షూట్ చేశాను అండ్ దట్ వాస్ బిగ్ హిట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఫస్ట్ నా స్టూడియోకి రాగానే రండి కూర్చోండి, ఎన్ని ఫోటోస్ కావాలి, ఇంత డబ్బులు అని చెప్పేసి అలా తీయండి. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడతాను, చాలాసేపు మాట్లాడతాను. అప్పుడు నాకేంటంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతాయి. తర్వాత వాళ్ళకి ఏ యాంగిల్ నుంచి షూట్ చేస్తే ఇంకా అందంగా కనపడతారని అర్థమవుతుంది. ఇలా నేను వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత నాకు అర్థమైపోతుంది. ఆయన వాళ్ళు కూడా నాకు ఫ్రీ అవుతారు. సో అప్పుడు నేను ఫోటో షూట్ తీస్తాను. సో అది తెలియదు. ఓకే, అయితే అంటే ఫోటోగ్రాఫర్ మీరు చెప్పారు, ఫోటోలు దిగాలి అనుకునే వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఎట్లాంటి కేర్ తీసుకోవాలి బాగా రావడానికి? ఫోటో ఫస్ట్ మంచి ఫోటోగ్రాఫర్ ఎంచుకోవాలి. సెకండ్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఫొటోస్ కోసం అని చెప్పేసి కొంచెం బ్రైట్ కలర్ చేసుకొని వస్తారు. వాళ్ళకి అర్థంలో చూసుకోవాలి ఫస్ట్ వచ్చే ముందు. సో ఈ కలర్ నాకు సూట్ అయిందా లేదా, ఇది నాకు అందంగా ఉందా లేదా అనేది వాళ్ళు ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత ఓవర్గా పౌడర్ వేసుకొని ఓవర్గా మేకప్ వేసుకొని వస్తారు. ఇవన్నీ కూడా అవసరం లేదండి. ఇప్పుడున్న టెక్నాలజీలో వితౌట్ మేకప్ కూడా చాలా అందంగా తీయచ్చు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ఫోటోగ్రాఫర్. సో అలా కాకుండా ఫోటో దిగే వాళ్ళు కూడా ఫస్ట్ మనసుని ప్రశాంతంగా చేసుకొని రావాలండి. మనసుని చాలా ప్రశాంతంగా చేసుకొని రావాలి. సో ఇప్పుడు నా లైఫ్లో ఇప్పుడు ఈ ఫోటో దిగడమే ఇంపార్టెంట్, మిగతా అంతా తర్వాత అని అనుకుంటే చాలా అందమైన ఫోటోస్ వస్తాయి. గత 4 years నుంచి ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి 10 years నుంచి ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి చాలా తేడా ఉంది. 10 years నుంచి ఎవరైతే ఫోటోలు తీస్తున్నారో సో ఆయన సో లక్కీ. నేను కూడా 10 years నుంచి ఫోటోలు తీస్తున్నాను, ఎందుకంటే నేను నెగిటివ్ని చూడగలిగాను. సో నేను నెగిటివ్లో డెవలప్ చేశాను, నెగిటివ్ని ప్రింటింగ్ చేశాను, నెగిటివ్లో ఫోటోస్ తీశాను. నెగిటివ్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే డెప్త్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫోటో క్లిక్ చేయగానే వెనకాల కనబడుతుంది. దాన్ని ఫోటోగ్రఫీ అనుకోని చాలా మంది నమ్ముతున్నారు. వాళ్ళే వాళ్ళ కెరీర్ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు చేస్తున్న రెగ్యులర్ కెరీర్ నుంచి బయటకు వచ్చి నేను ఫోటోగ్రఫీ నేను కూడా ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి చలామణి అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే పాపం ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఇంపార్టెంట్. సో అప్పుడు ఫోటోగ్రఫీలో ఏంటంటే మేము ఓన్గా డెవలప్ చేసి ఓన్గా ప్రింటింగ్ చేసి అండ్ ఓన్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు సబ్జెక్ట్ మీద కమాండ్ డెప్త్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చేసేది ఏం లేదండి, క్లిక్ చేస్తారు, ఫోటో షాప్ వచ్చిన వాళ్ళకి డిజైనింగ్ ఇచ్చేస్తారు, బయట ల్యాబ్లో ప్రింటింగ్ ఇచ్చేస్తారు. సో దట్స్ ఇట్. సో దీంతో పైన నాలెడ్జ్ వస్తుంది తప్ప మెయిన్గా బేసిక్స్ అనేది ఉండట్లేదు. ఓకే, అయితే ఫస్ట్ ఎవరైనా ఒక ఫ్యామిలీని తీసుకుంటే నా కొడుకు నా కూతురు డాక్టరు లేదా ఇంజనీర్ అవ్వాలి అని అనుకుంటారు. మీరు ఫోటోగ్రాఫర్ అవుతాను అని చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే శంకరాభరణం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది. నా నాన్నగారు ఆంజనేయ స్వామి గుడిలో పూజారి. సో మా అమ్మ కూడా హౌస్ వైఫ్. సో అమ్మ అంటే లైక్ మా నాన్నగారికి పూజలు చేస్తుంటే ప్రసాదం అని పెట్టడం, సో ఇట్లాంటిది. సో మా అక్క అండ్ మా బావ బెంగళూరులో ఉంటారు. సో మా చెల్లి ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, చెల్లి బావ. సో ఫస్ట్ నుంచి నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే మా స్ట్రీట్లో ఎవరి పెళ్ళైనా సరే నేను వెళ్ళి ముందే చెప్పేవాడిని, కానీ మీరు ఫోటోగ్రాఫర్ మాట్లాడుకుంటారు, డబ్బులు అయితే నేను ఫ్రీగా చేసి పెడతాను అని. నాకు అంత ఇష్టం అనమాట. సో అలా నాకు నా దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఉన్న కెమెరాలు తీసుకెళ్ళి నేనే తీసేసి ఏదో ఒకటి చేసి వాళ్ళకి రిజల్ట్ ఇచ్చాను. అలా నాకు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ అట్లా పెంచుకుంటూ వెళ్తుంటే న్యూస్ పేపర్స్ ఎక్కువగా చదువుతాను. సో జేఎన్టీలో ఫోటోగ్రఫీ కోర్స్ ఉంది అని తెలుసుకున్నాను. సో అప్పుడు మా నాన్నగారు అడిగాను, సో ఫోటోగ్రఫీ కోర్స్ ఏంటి రాశాడు. ఎవ్రీబడి లాస్ట్ లైక్ ఫోటోగ్రఫీ చదవడానికి 4 years 4 సంవత్సరాలు ఫోటోగ్రఫీ చదవడానికి 4 ఏళ్ళు ఏముంటుంది కదండి. అప్పుడు నేను చెప్పాను. సో తర్వాత మా నాన్నగారు నాకు ఫుల్ సపోర్ట్ చేశారండి. సో నేను ఇప్పుడు అండ్ తర్వాత ఇప్పుడు నాకు లైఫ్లో ఇంకా సపోర్ట్ చేస్తుంది నా వైఫ్ అండి. మన జూన్లో నాకు వెడ్డింగ్ ఉంది ఫ్రీగా. సో తను కూడా ఇప్పుడు నా ఫోటోగ్రఫీలో అంటే
ఒక ఫోటోగ్రాఫర్కి నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే టైమింగ్ ఉండదు. 9 to 9 కాదు, 9 to 6 కాదు. ఎప్పుడు షూట్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఏ ఊరు వెళ్ళాలో తెలియదు, ఎప్పుడు ఎక్కడ మనం ఇప్పుడు ఒక షూట్ అని చెప్పేసి వెళ్తే అది అయిపోయేంత వరకు ఇంకా మన చేతిలో ఉండదు. సో ఇలాంటప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో నా వైఫ్ నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. మీ చేతిలో రూపుదిద్దుకున్న సోషల్ అవేర్నెస్ ని బేస్ చేసుకుని తీసిన షార్ట్ ఫిల్మ్ ని మనం గమనిస్తున్నాం. ఎక్కడికి దేశాన్ని మార్చడానికి ఎక్కడికి దేశాన్ని మార్చడానికి ఎక్కడికి దేశాన్ని మార్చడానికి ఎక్కడికి దేశాన్ని మార్చడానికి